హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ జగపతి. రోజులాగానే మన కూరగాయల షాప్ అనేది మన ఎంబీఆర్ షాపింగ్ మాల్ ఉంది ఓపెన్ చేసాము. ఈరోజు మనకి బేరం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మార్నింగ్ చేసేటప్పుడే కొంచెం లేట్గా పెట్టాను. ఇవాళ 7 అలా అయ్యింది. మనం రెగ్యులర్గా వచ్చేసరి 6 టైంలో పెడతాం కదా, ఇవాళ లేట్ అయ్యింది. టమాటాలు బాక్స్ ఈరోజు మళ్ళీ ఒక 50 రూపాయలు పెరిగింది. రెగ్యులర్గా నేను 250 రూపాయలు తీసుకునేది ఇప్పుడు 300 అయ్యింది. వంకాయ అసలు మరి భారీగా పడిపోతుంది. అది 15 రూపాయలకి వచ్చింది కేజీ ఇవాళ. పచ్చిమిర్చి కూడా మనకి 30 రూపాయలకి వచ్చింది. నిన్న మొన్నటి దాకా 37 రూపాయలు అమ్మింది పచ్చిమిర్చి. చూద్దాం ఈరోజు ఎలా ఉండిద్ది ఏంటనేది. రోజు మనకు సేల్ అనేది రోజుకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మనకు డిస్కరేజ్ అవ్వట్లేదు. మనం ఇచ్చే క్వాలిటీ అండ్ ప్రైస్ తక్కువ ఉండటం వల్ల, మనం పెట్టే ముందు మెయిన్ బోర్డు పెట్టడం వల్ల కస్టమర్ అనేవాడు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి మరి నీ పలక చూసుకుంటున్నాను అయ్యా అని చెప్తా అంటున్నాడు. మనం ఏదైతే బోర్డు మీద రాసామో ప్రైస్ వల్ల ఒక్కొక్కరు 30-35 రూపాయలు తీసుకుంటున్నారంటే టమాటా మన దగ్గర వచ్చేసరికి 20 రూపాయలే కాబట్టి కేజీ కంటిన్యూస్గా 20 రోజుల మట్టి అదే రేటు ఉంది మన దగ్గర, 20 రూపాయలే. దానివల్ల మనకి కస్టమర్లు ఇంక్రీజ్ అవుతాం అంటున్నారు. కస్టమర్లు మనకి ఎక్కువ ఐటమ్స్ కూడా యాడ్ చేయమంటున్నారు. రోజు యాడ్ చేస్తున్నాను ఐటమ్స్. రేపు అనేది ఇంకా యాడ్ చేస్తున్నాము. టోటల్ సేల్ విషయానికి వస్తే మనకి ఈరోజు టమాటా మొత్తం అయిపోయింది. టోటల్ మనకి సేల్లో టమాటా వచ్చేసరికి 300 ప్రాఫిట్ ఇచ్చింది. వంకాయ వచ్చేసరికి 50 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది. పచ్చిమిర్చి ఒక 50 రూపాయలు, దోసకాయ ఒక 20 రూపాయలు, బంగాళదుంప ఒక 50 రూపాయలు. టోటల్ ఇది జరిగింది మనకి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.